స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ప్రభు మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన సన్నిధికి వెళ్ళిన ఎవ్వరూ కూడా మరి ఒట్టి చేతులతో తిరిగి రారు. ఎందుకంటే ఆయన అందరికీ మరి తన చేతిలోనిది మరి తన ఉన్న ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరికి పంచిపెట్టే దేవుడు గనక ఆయనే ఆశీర్వాదము, ఆయనే క్షేమము, ఆయనే సమాధానము గనక సమస్తము మనకు అనుగ్రహించడానికి భూమి మీదకి వచ్చి ఉన్నాడు గనక మరి ఆయన మనకు అనుగ్రహిస్తారని నమ్ముతున్నాను. కనుక మీరు బలపడ్డారని నమ్ముతున్నాను. కానీ అలాగే ఈ దినం ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఈ దినం మరి ఈ వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని మా చిన్న కుమారుడు ఆశీష్ మరి సెలెక్ట్ చేయడం జరిగింది. మరి దేవుని కృపను బట్టి ఆ బిడ్డను మరి దేవుడు దీవించునుగాక. అలాగే చదువుతున్నాను. ఆ కాలంలో మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తర్వాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినం చెదిరిపోయిన స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, మరి కురుంగిపోయిన స్థితిలో ఉన్నావేమో, మరి అందరూ విడిచిపెట్టిన స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, అయితే నిన్నేమంటున్నాడంటే సమకూరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమకూర్చిన తర్వాత మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నీకు మంచి ఏమంటాడంటే నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును అని మరి దేవుని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మరి దేవుని పరిస్థితి ఏదైనా నువ్వు సరే భయపడొద్దు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు అని నీకు తెలియజేస్తున్నాడు. కనుక మరి ఆయన మరి మృత్యుంజయుడు, మరి నీ కోసం తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు గనుక ఆయన నీకు మంచి పేరును, మంచి ఖ్యాతిని మరి ఈ దినం మరి నువ్వు నిందించబడుతూ ఉండొచ్చు, అవమానపరచబడుతూ ఉండొచ్చు, అయితే నీకు మంచి పేరును, ఖ్యాతిని ఆయన అనుగ్రహించబోతున్నాడు. కనుక మరి ధైర్యం తెచ్చుకోండి. వాగ్దానం ప్రభు నువ్వు నాతో మాట్లాడు, బలపరచవు అని నమ్మండి. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరబోతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో నాయన మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రాలు. దినము ప్రభా మమ్మల్ని వాక్యము ద్వారా, నీ వాగ్దానాల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు తండ్రి నాయన చెదిరిపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా, కృంగిపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా, నిందలు, అవమానాలు, పోరాటాలు ప్రభా, ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ కృప మీరు కలుగును కాకని ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్స్లో ఉన్న వారిని, బెడ్ రిడన్ అయిపోయిన వారిని అందరినీ కూడా మీరు కనికరించండి తండ్రి, నీకు స్తోత్రాలు. దీవించండి తండ్రి, నీకు స్తోత్రాలు. మేలు చేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. రోగులు ఎవరంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలం గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ఎవరైతే ప్రభా మ్యారేజ్ బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తూ ఈ దినం మా గ్రామాన్ని, మా రాష్ట్ర దేశాన్ని కాకుండా సరిహద్దులో నెమ్మది దయచేయమని, అలాగే ప్రభా ఈ దినాన్ని బిడ్డ చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకలు సమస్తములు మీరే తోడండి, మాయం పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచినది. ఆయన స్తుతిద్దాం, ఆయన ఘనపడదాం. ముఖ్యంగా ఈ దినం ఎవరైతే మ్యారేజ్ బర్త్డే జరిపించడం మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తున్న దేవుడు నిన్ను, కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్.